ఈ వీడియోలో మనం కన్స్యూమర్ కోడ్స్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది 1986లో మొట్టమొదటిసారిగా తీసుకొచ్చిన కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. దీని తర్వాత లేటెస్ట్ వర్షన్ వచ్చేసి 2019 చట్టంగా మార్చారు. 2020 జూలై నుంచి అది అమల్లోకి వచ్చింది. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కన్స్యూమర్ హక్కుల్ని కాపాడడం మరియు వారికి న్యాయం కల్పించడం. ఈ చట్ట ప్రకారం మనం కొన్ని ముఖ్యమైన హక్కుల గురించి తెలుసుకుందాం. న్యాయమైన ఉత్పత్తులు మరియు సేవలు పొందే హక్కు, సురక్షితంగా వినియోగించే హక్కు, తప్పుడు ప్రకటనల నుండి రక్షించే హక్కు, నష్టపరిహారం కోరే హక్కు మరియు వినియోగదారునిగా సమాచారం పొందే హక్కు. ఇండియాలో ఈ కన్స్యూమర్ కోర్ట్స్ 3 స్థాయిల్లో ఉంటాయి: డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ కోర్ట్, స్టేట్ కన్స్యూమర్ కోర్ట్, నేషనల్ కన్స్యూమర్ కోర్ట్. డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ కోర్టులో 25 లక్షల లోపు ఉన్న కేసెస్ని విచారిస్తారు. స్టేట్ కన్స్యూమర్ కోర్టులో 25 లక్షల నుంచి కోటి లోపు ఉన్న కేసెస్ని విచారిస్తారు. నేషనల్ కన్స్యూమర్ కోర్టులో కోటికి పైనే ఉన్న కేసెస్ని విచారిస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఈ కోర్ట్స్ అన్ని సివిల్ కోర్ట్స్ లాగే ఫంక్షనింగ్ అవుతాయి, తక్కువ సమయంలో తీర్పులు ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 40,000 పెట్టి ఏసీ కొన్నారు, అది ఒక వారం తర్వాత పనిచేయడం మానేసింది. అప్పుడు మీరు ఫస్ట్ వెళ్ళి కొట్టువాడికి కంప్లైంట్ చేస్తారు, ఆ తర్వాత కంపెనీ వాడికి కంప్లైంట్ చేస్తారు. ఇద్దరు తరపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోతే అప్పుడు మీరు కన్స్యూమర్ కోర్టులో కేసు వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆబ్వియస్గా కోర్టు ఎంక్వైరీ చేసి మీ ప్రోడక్ట్ని రీప్లేస్ చేయడమా, రిపేర్ చేయడమా, లేదా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రిటర్న్ ఇప్పించడమా, ఏదో ఒకటి చేసి మీకు న్యాయాన్ని అయితే అందజేస్తుంది. ఇన్ఫో ఓకే అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.